హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య రాకేష్ ఎట్ ది రేట్ విఈ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సత్య రాకేష్ ఎట్ ది రేట్ విఈ. ఇక వీడియోలోకి వచ్చేస్తే ఇది వచ్చేసి వైజాగ్లో ఉన్నటువంటి కైలాసగిరి. మేమైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం అనమాట ఈ ప్లేస్ని. నాకైతే పర్సనల్గా అయితే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఈ ప్లేస్. ఎందుక వైజాగ్కి కైలాసగిరి అనేది ఎందుకు అంత ఫేమస్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట. మీలో ఎవరైనా సరే చూడకపోతే కనుక వైజాగ్ వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా చూడండి. చాలా బాగుందనమాట. అసలు ఒక సైడ్ బీచ్ అంటే బీచ్ వ్యూ ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో ఇలా శివపార్వతులు వ్యూ ఉంటుందన్నమాట. అసలు అది మాటలో చెప్పలేనిది కాదు, చూస్తే కానీ మన ఎక్స్పీరియన్స్ అయితే కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళకి ఇలాంటి వెహికల్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ. అంటే కొంచెం పెద్దవాళ్ళు అయితే నడవలేరు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి వెహికల్స్ అక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. తర్వాత సైడ్ వ్యూ అలాగా మొత్తం కవర్ చేయాలి అనుకుంటే కనుక అలా బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అలానే ట్రైన్స్ కూడా ఉంది. అంటే అక్కడ కైలాసగిరి అవుట్లైన్స్ వరకు ఒక రౌండ్ అలా వేస్తుంది అనమాట ట్రైన్ టికెట్ వచ్చేసి 180 రూపీస్ ఉంది. అడల్ట్స్కి అయితే ఒక రేట్ ఉంది, కిడ్స్కి అయితే ఇంకొక రేట్ ఉందన్నమాట. కాకపోతే ట్రైన్కి టికెట్స్ తీసుకోవడానికి అయితే చాలా టైం పడుతుంది అనమాట. మాకు కూడా చాలా టైం పట్టింది. మేము కూడా ఫస్ట్ టైం కదా అని చెప్పి ట్రైన్ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. ఫైనల్గా ఈ ప్లేస్కి అయితే వచ్చేస్తామన్నమాట. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. మీలో ఎంతమంది ఈ ప్లేస్ చూశారు అని నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఎంతమంది మన వీడియోని వైజాగ్ వాళ్ళు చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చిందనమాట అసలు. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, మేము ఇక్కడికి ఎలా వచ్చామంటే అన్నవరం నుంచి క్యాబ్లో వచ్చాము. మాకు వచ్చేసి సింహాచలం, కైలాసగిరి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి చూపించారు. అండ్ తర్వాత ఆర్కే బీచ్ అవి చూపించారనమాట. మాకైతే క్యాబ్ అతను 5000 అయితే తీసుకున్నారనమాట. ఇంకా 2-3 ప్లేసెస్ అయితే చెప్పారు, కానీ కనక మహాలక్ష్మి టెంపుల్ అని ఇంకో బీచ్ ఏదో అయితే చెప్పారు. కాకపోతే మాకు టైం సరిపోలేక మేము వాటిని అయితే చూడలేకపోయామన్నమాట. కైలాసగిరి, వెంకటేశ్వర స్వామి టెంపుల్, సింహాచలము, ఆర్కే బీచ్ ఇవైతే మేము చూసామన్నమాట ఆ రోజు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ వీడియో కూడా నేను ఈ వీడియోలోనే యాడ్ చేసి పెట్టేస్తున్నాను. ఒకసారి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని, అప్పుడు ఆ టెంపుల్ది కూడా కవర్ అయిపోతుంది అనమాట. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారనమాట. ఇలా శివపార్వతుల స్టాచ్యూ మధ్యలో ఉంటుంది, అటు ఇటు స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ స్టెప్స్ మీద నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంటుంది. వీడియోస్ ఫొటోస్ తీసుకునే వాళ్ళకైతే పండగే అని చెప్పొచ్చు అనమాట. అంత చక్కగా వ్యూ బాగుంటుంది అక్కడ. బ్యాక్గ్రౌండ్ వ్యూ కానీ ఇటు సైడ్ వ్యూ కానీ అయితే చాలా బాగుంటుంది వ్యూ అసలు. మేము కూడా అలానే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే కవర్ చేసేసుకొని మళ్ళీ ఇటు సైడ్కి అయితే వచ్చేస్తాం అనమాట. ఇటు సైడ్ వచ్చేసి బీచ్ వ్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ రూప్ వే కూడా ఉందన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు దాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మేమైతే అటు సైడ్ అయితే వెళ్ళలేదు, పిల్లలు ఉన్నారు కాబట్టి. రూప్ వే అంటే అయినా కానీ చాలా టైం పడుతుంది అని అయితే అన్నారనమాట. ఇంకా సరే అని చెప్పేసి మేము రూప్ వే జోలు అయితే వెళ్ళలేదనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక ఎంజాయ్ చేయొచ్చు అనమాట దాన్ని కూడా. ఇక్కడ వ్యూ చూడండి, మొత్తం కవర్ చేస్తున్నాను. ఇటు సైడ్ వచ్చేసి బీచ్ వ్యూ ఉంది, ఇటు సైడ్ వచ్చేసి శివపార్వతుల వ్యూ అనమాట. చాలా బాగుందనమాట. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని అయితే ఖచ్చితంగా చెప్తాను నేను. ఎందుకంటే అంత బాగుందనమాట వ్యూ అయితే కనుక. నేచర్ ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. అలానే ఫొటోస్ వీడియోస్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్తే కనుక చాలా ఫొటోస్ వీడియోస్ అయితే కవర్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతే ఇలా పార్క్ లాగా అయితే ఉంటుందన్నమాట. పార్క్ ఇలాగ స్టెప్స్ దిగేసి వెళ్ళొచ్చు అనమాట. పార్క్ ఉంటుంది ఇటు లోపలికి. వీడియో అయితే క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే ట్రైన్ అయితే వచ్చేసిందనమాట. ఆ ట్రైన్ టికెట్స్కి మేము దాదాపు 40 మినిట్స్ పైన వెయిట్ చేసామన్నమాట. ఫైనల్గా అయితే ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట. అది కైలాసగిరి అవుట్లైన్ ఒక రౌండ్ అయితే వేస్తుందన్నమాట. చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. అంటే మొత్తం వ్యూ అంతా అయితే కవర్ చేయాలి కాబట్టి చాలా స్లోగా అయితే ఉంటుంది. ట్రైన్లో నుంచి ఇలాగ సైడ్స్ అయితే ఇలాగా ఉంటుందన్నమాట. అంతా నేచర్ చాలా చక్కగా ఉంటుందన్నమాట. చాలా బాగుంది.
ఇలాగ పిల్లలైతే ట్రైన్‌ది ఇలా అయితే ఫోటోస్ అవైతే దిగారనమాట. చాలా స్లోగా అయితే మూవ్ అవుతుందనమాట ట్రైన్. తర్వాత ఇటు ట్రైన్ అయిపోయి దిగేసిన తర్వాత ఇలాగ హార్స్ రైడ్స్ అయితే కూడా ఉన్నాయన్నమాట. మా పిల్లలైతే ఏది చూస్తే అది కావాలంటారు. హార్స్ కూడా రైడ్ చేస్తామంటే సరే అని హార్స్ కూడా రైడ్ చేయించేసామన్నమాట. తర్వాత హార్స్ రైడింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఇక్కడ వచ్చేసి ఇలా అమ్యూజ్మెంట్ పార్క్ అని చెప్పేసి ఇలా ఉందన్నమాట. బయట వ్యూ అయితే బయటైతే ఇలా ఉంది. దీనికి కూడా టికెట్ అనమాట. లోపలికి అడల్ట్స్కి అయితే ఒక టికెట్ ఉంది, కిడ్స్కి అయితే ఒక టికెట్ ఉందన్నమాట. దీని లోపలికి నేనైతే వెళ్ళలేదులే కానీ మా హస్బెండ్ అని మా కిడ్స్ ఇద్దరు అయితే వెళ్ళారనమాట. లోపలగా బాగుందని అయితే చెప్పారనమాట. ఇలాగా పిక్చర్స్ ఉన్నాయన్నమాట. ఆ పిక్చర్స్ చూస్తుంటే రియల్ పర్సనేనేమో అన్నట్టే ఉందన్నమాట. అసలు ఈ పర్సన్ని చూస్తే రియల్ పర్సన్ అన్నట్టే ఉన్నారనమాట. కానీ అది అలాగా డిజైన్ చేశారనమాట. ఆ పర్సన్ అలాగా కూర్చున్నట్టు అలా నిల్చున్నట్టు అలా డిజైన్ చేశారనమాట. రియల్ పర్సన్స్ అయితే కావన్నమాట అవి. ఓన్లీ అలా వాళ్ళు డిజైన్ చేశారు అంతే. తర్వాత అక్కడి నుంచి యువతలకు వచ్చేసిన తర్వాత ఇలాగా వే అయితే ఉంటుందన్నమాట. బయటికి వెళ్ళడానికి వే ఇది. ఇంక ఇక్కడి నుంచి బయటికి వెళ్ళొచ్చు. లేదు అంటే కాసేపు రెస్ట్ తీసుకోవాలంటే లోపల రెస్ట్ తీసుకోవచ్చు. అలా పార్కులో అలాగా కూర్చొని చిల్ అవ్వచ్చు అనమాట. తర్వాత మేమైతే అలాగా కొంచెం సేపు అక్కడ ఉండేసి ఇంకా తర్వాత మేము బయటికైతే వచ్చేసామన్నమాట. అప్పటికి మాకు చాలా టైం పట్టింది. ఇక్కడైతే ఆ ట్రైన్ టికెట్స్ దగ్గర అయితే చాలా టైం అయితే పట్టిందనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదైతే కైలాసగిరి అనమాట. ఇంతవరకైతే కైలాసగిరి. ఈ వీడియో వచ్చేసేమో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ వీడియో కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తానని చెప్పేసి అదే అనమాట. ఈ టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే అది వైజాగ్ ఏంది, తిరుపతి ఏంది, హైదరాబాద్ ఏంది, ఎక్కడైనా సరే చాలా 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 బాగుంటుంది. మీలో ఎవరైనా వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారా? ఎంతమందికి ఇష్టమో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే చెప్పండి, నాకైతే కామెంట్ చేయండి. ఎంతమంది ఫాస్టింగ్స్ కూడా చాలామంది ఉంటారు కదా వెంకటేశ్వర స్వామికి, అంటే సాటర్డేస్ అలా ఉంటారు కదా. మీలో ఎంతమంది ఉంటారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి కూడా బీచ్ వ్యూ అయితే బాగా కనిపిస్తుంది అనమాట. అక్కడ కైలాసగిరి నుంచి వ్యూ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలానే బీచ్ వ్యూ అయితే బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా 3 గోపురాలు అయితే ఉన్నాయి అన్నమాట. ఒకటి వెంకటేశ్వర స్వామిది, ఒకటి గోదాదేవిది, ఒకటి పద్మావతి అమ్మవారిది. ఇలాగా 3 గోపురాలు ఇలాగా అయితే ఉన్నాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి క్లియర్గా వీడియోలో అయితే చూడండి. చాలా బాగుంది. మేమైతే ఆల్మోస్ట్ 6:37 ఆ టైం అయిందనమాట ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి. అయితే ఇలాగ బయట కొంచెంసేపు రిలాక్స్ అవ్వడానికి అయితే ఇలా స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ మీద నుంచి ఇలాగ పైకి వెళ్ళాలన్నమాట టెంపుల్కి వెళ్ళాలంటే. ఇదంతా కూడా బయట షెడ్ అవన్నీ పార్కింగ్ అవన్నీ అక్కడ టెంపుల్ బయట అయితే ఇలా ఉందన్నమాట. అలానే మేము ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసేసుకొని ఈలోపు మా క్యాబ్ అయితే వచ్చేసిందనమాట. ఇంకా మేము క్యాబ్ ఎక్కేసేసి మళ్ళీ ఆర్కే బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.